హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఫోరెక్స్ కార్డ్, బెస్ట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, లైక్ స్టూడెంట్స్ ట్రావెల్ చేస్తున్నా లేదా ట్రావెల్ వీసా మీద ట్రావెల్ చేస్తున్న బెస్ట్ క్రెడిట్ కార్డ్ గురించి, లైక్ ఫోరెక్స్ కార్డ్ గురించి డెబిట్ కార్డ్ గురించి డిస్కస్ చేసుకుందాం. వీడియోస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ మీకు చెప్పాలి. లాస్ట్ వీడియోలో మన వెబ్సైట్ మనం లాంచ్ చేస్తుంటే nrfrance.com అని. ఎవరైనా నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే త్రూ వెబ్సైట్ కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అదే వెబ్సైట్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, దాంట్లో రెగ్యులర్గా అప్డేట్స్ ఉంటాయి. గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. అసలు ఈ ఫోరెక్స్ కార్డ్ ఎలా వెళ్ళిపోద్ది? ఫోరెక్స్ కార్డ్ ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఇంటర్నేషనల్ కంట్రీకి వెళ్తున్నామంటే ఆన్లైన్ నుంచి ఏదో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి మనం యూస్ చేసే కార్డ్ని ఫోరెక్స్ కార్డ్ అంటాం. లైక్ ఒక బ్యాంక్ మనకు ఒక కార్డు ఇస్తారు, ఆ కార్డ్ని మనం యూస్ చేసుకుంటాం మన పేమెంట్స్ చేయడానికి, లైక్ స్వైప్ చేయడానికి కానీ, ఏటీఎం విత్డ్రావల్స్ కానీ, ఇలాంటివి ట్యాప్ అండ్ పే కానీ, దీన్ని మనం ఫోరెక్స్ కార్డ్ అంటాం. సెకండ్ థింగ్, అసలు ఫోరెక్స్ కార్డ్లో ఏ టైప్స్ ఉంటాయి? లైక్ డెబిట్ కార్డ్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్ ఉంటుంది. డెబిట్ కార్డ్ వచ్చేసి అది మన ఓన్ అమౌంట్తో లోడ్ చేసుకునే దాన్ని మనం డెబిట్ కార్డ్ అంటాం. క్రెడిట్ కార్డ్ వచ్చేసి మనం ఏదైనా బ్యాంక్ మనం అప్లై చేసుకొని వాళ్ళకు లిమిట్ ఇస్తారు, దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు అమౌంట్. లైక్ ఎవ్రీ మంత్ మనం బిల్ పే చేయాలి మనం యూస్ చేసిన అమౌంట్ని, దాన్ని క్రెడిట్ కార్డ్ అంటారు. దీంట్లో ఈ ఫోరెక్స్ దాంట్లో రెండు కార్డ్స్ ఉంటాయి. అసలు డెబిట్ కార్డ్స్, ఇండియన్ డెబిట్ కార్డ్స్ పనిచేయవా? ఫారెన్లో పనిచేస్తాయి, కాకపోతే వాటికి ఛార్జెస్ ఉంటాయి. ఎలాగంటే మీరు మనీ లోడ్ చేసుకొని ఎక్స్చేంజ్ చేసుకొని ప్రాసెస్ అంతా వెళ్ళేసరికి లైక్ చాలా ఛార్జెస్ ఉంటాయి, చాలా ఓవర్ పే అయిపోద్ది. సో మ్యాక్సిమం దీన్ని అవాయిడ్ చేయడమే బెస్ట్ మనం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫోరెక్స్ కార్డ్స్, దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఫోరెక్స్ కార్డ్స్ ఉంటాయి. ఒకటి మల్టీ కరెన్సీ ఫోరెక్స్ కార్డ్, ఇంకోటి సింగిల్ కరెన్సీ ఫోరెక్స్ కార్డ్. మల్టీ కరెన్సీ ఫోరెక్స్ కార్డ్ ఏంటంటే ఒక కార్డ్లో మీరు మనీ లోడ్ చేసుకొని దాన్ని ఏ కరెన్సీ అయినా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూరో యూస్ చేసుకోవచ్చు, డాలర్ యూస్ చేసుకోవచ్చు, దిరమ్ యూస్ చేసుకోవచ్చు, ఇలా కువైట్ కరెన్సీ యూస్ చేసుకోవచ్చు, ఆస్ట్రేలియన్ డాలర్ యూస్ చేసుకోవచ్చు, కెనడియన్ డాలర్ యూస్ చేసుకోవచ్చు. దాన్ని మల్టీ కరెన్సీ ఫోరెక్స్ కార్డ్ అని అంటారు. లైక్ మీరు కొంత అమౌంట్ లోడ్ చేసుకుంటారు, మీరు ఏ కంట్రీది అయితే స్వైప్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకుంటారు, కార్డ్లో స్వైప్ చేస్తారు, దాన్ని మల్టీ కరెన్సీ ఫోరెక్స్ కార్డ్ అంటారు. వచ్చి సింగిల్ కరెన్సీ ఫోరెక్స్ కార్డ్. సింగిల్ కరెన్సీ ఫోరెక్స్ కార్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రాన్స్ వెళ్తున్నారు, ఓన్లీ యూరోసే లోడ్ అవుతాయి ఆ కార్డ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు యూఎస్ వెళ్తున్నారు, దాంట్లో యూఎస్ డాలర్స్ లోడ్ అయ్యి. ఆస్ట్రేలియా వెళ్తున్నారు, ఆస్ట్రేలియన్ డాలర్స్ లోడ్ అయ్యి. దాన్ని సింగిల్ కరెన్సీ ఫోరెక్స్ కార్డ్ అని అంటారు. అసలు ఈ కార్డ్స్ ఎవరెవరు యాక్సెస్ చేయొచ్చు? లైక్ ఎవరైతే స్టూడెంట్స్ ట్రావెల్ చేస్తున్నారో స్టడీస్ కోసం, లేదు అంటే ఎవరైతే ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు. సింపుల్గా మీ దగ్గర ఉన్న ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకి మీ ట్రావెల్ డేట్, మీ పాస్పోర్ట్, మీ ఫ్లైట్ టికెట్ డేట్, ఇంకా పాన్ కార్డ్ డీటెయిల్స్, అదర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇచ్చేసి మీరు బెస్ట్ ప్రొవైడర్ దగ్గర మీరు ఫోరెక్స్ కార్డ్ తీసుకోవచ్చు. సరే, ఇండియన్ డెబిట్ కార్డ్స్ ఎందుకు నేను సజెస్ట్ చేయట్లేదు అంటే, ఇండియన్ డెబిట్ కార్డ్స్ మీకు 3.6 మార్కప్ ఛార్జ్ ఉంటాయి, అది కాక మీకు ట్యాక్స్ పడుతుంది, దానిపైన మీకు మళ్ళీ ఎక్స్చేంజ్ రేట్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ప్రైస్ పడుతుంది. సో ఇన్ని చేంజ్ అయ్యేసరికి, ఇన్ని కన్వర్ట్ అయ్యేసరికి మీకు చాలా ఎక్కువ ఛార్జెస్ పడినట్టు ఉంటుంది. సో అందుకే నేను మ్యాక్సిమం ఇండియన్ డెబిట్ కార్డ్ నోనే చెప్తాను. ఇంకోటి వచ్చేసి ఫోరెక్స్ కార్డ్ ఎందుకు అంటున్నా అంటే, మీరు ఇవన్నీ కలిపి ఒకేసారి చేసేస్తారు కాబట్టి చాలా తక్కువ ఛార్జెస్తో మీకు ఫోరెక్స్ కార్డ్లో ఉంటుంది అనమాట, కంపేరింగ్ టు ఇండియన్ డెబిట్ కార్డ్. సో ఫోరెక్స్ కార్డ్లో ఐ సజెస్ట్ ఫోరెక్స్ కార్డ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫస్ట్ టైం వాళ్ళకి, ఆర్ఎస్ రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి. రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళు ఎలాగో ఫోరెక్స్ కార్డే యూస్ చేస్తారు, బికాస్ దాని బెనిఫిట్స్ చాలా మందికి తెలిసి ఉంటాయి కాబట్టి. సో మ్యాక్సిమం గో విత్ ద ఫోరెక్స్ కార్డ్. సరే, ఫోరెక్స్ కార్డ్తో వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే మనం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు డిస్కౌంట్స్ వస్తాయి, బెస్ట్ ప్రైసెస్ దొరుకుతాయి, లేదు అంటే లాంజ్ యాక్సెస్ దొరుకుతుంది. కొన్ని ఫోరెక్స్ కార్డ్స్ ద్వారా మనకి ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్ వస్తుంది ఎయిర్పోర్ట్స్లో, ఇంకా ఇండియన్ ఎయిర్పోర్ట్స్లో కూడా లాంజ్ యాక్సెస్ వస్తుంది. ఇంకా షాపింగ్ చేసుకున్నప్పుడు పాయింట్స్ వస్తాయి ఫోరెక్స్ కార్డ్ ద్వారా. ఇంకేమైనా అడ్వాంటేజెస్ ఉందంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి, ఆర్ఎల్స్ ఏమైనా ఆఫర్స్ ఉన్నా, కూపన్స్ ఉన్నా మీకు ఈ ఫోరెక్స్ కార్డ్ వాళ్ళు మీకు ఇష్యూ చేయడానికి ట్రై చేస్తారు. మ్యాక్సిమం ఈ ఫోరెక్స్ కార్డ్తో ఉన్న బెనిఫిట్స్ ఇవి కాకుండా మీకు ఏటీఎం విత్డ్రావల్స్లో కూడా కొంచెం తక్కువ ఛార్జెస్ ఉంటాయి ఫోరెక్స్ కార్డ్లో మీ డెబిట్ కార్డ్తో పోల్చుకుంటే. ఇవి బిగ్గెస్ట్ బెనిఫిట్స్. ఇంకోటి, మీరు ఏదైనా ఫోరెక్స్ కార్డ్ తీసుకునే ముందు మీరు బాగా చెక్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే ఎక్స్చేంజ్ రేట్. కరెక్ట్గా ఎంత ఎక్స్చేంజ్ రేట్ ఇస్తున్నారు, చాలా యాక్యురేట్గా ఇస్తున్నారా లేదా, లేదంటే ఎక్కువ ఎక్స్చేంజ్ రేట్ పెట్టి ఇస్తున్నారు, ఇది ఒకటి బాగా చెక్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, మీరు ఎంత షాపింగ్ లిమిట్, ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ డేలో మీరు ఎంత షాపింగ్ చేయొచ్చు, ఎంత ఇచ్చారు మీకు లిమిట్, అదొకటి బాగా చెక్ చేసుకోవాలి. బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్, ఛార్జెస్ ఏమైనా ఉన్నాయా, యాన్యువల్ ఫీ ఏమైనా ఉందా, ఇయర్లీ ఛార్జెస్ పెడతారు కొన్ని ఫోరెక్స్ కార్డ్స్, అవి ఎంత ఉన్నాయి, ఉంటే అది బెస్టా కాదా, బెస్ట్ ఆప్షనా కాదా, యాన్యువల్ ఫీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ కేర్ సపోర్ట్. ఫోరెక్స్ కార్డ్ తాలూకు కస్టమర్ కేర్ సపోర్ట్ ఎలాగుంది, మనకి ఏమైనా ప్రాబ్లమ్ వచ్చింది, మనం కస్టమర్ కేర్ కాంటాక్ట్ అవుతున్నాం అంటే వాళ్ళు తిరిగి రెస్పాండ్ అవుతున్నారు లేదా, అదొకటి బాగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి
ఏటీఎం విత్డ్రావల్స్. కొన్ని ఫోరెక్స్ కార్డ్స్ ఎలాగంటే మంత్కి ఒక ఏటీఎం విత్డ్రావల్ ఫ్రీగా ఇస్తారు, మిగతా ఏటీఎం విత్డ్రావల్స్కి ఛార్జ్ చేస్తారు. సో ఏటీఎం విత్డ్రావల్ లిమిట్ ఎంత ఉంటే దాని ఛార్జెస్ ఏంటి, ఫ్రీగా ఉంటే మంత్కి ఎనీ టైమ్స్ మనం డ్రా చేసుకోవచ్చు. ఇవన్నీ బెనిఫిట్స్, ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట ముందు మనం ఫోరెక్స్ కార్డ్ తీసుకునే ముందు. సో అన్నిటికీ అడ్వాంటేజెస్ ఉన్నట్టే ఈ ఫోరెక్స్లో కూడా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మనం డిసడ్వాంటేజ్ కూడా చూసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 7 lakhs కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేశారంటే మీకు TDS కట్ అవుద్ది. 7 lakhs కంటే ఎక్కువ ఒకేసారి లోడ్ చేసుకుందామని ట్రై చేస్తున్న ఫోరెక్స్లోకి మీ అకౌంట్ నుంచి ట్యాక్స్ కట్ అవుద్ది. అది బాగా చెక్ చేసుకుని దాన్ని TDS అంటారు. ఒకవేళ మీరు స్టూడెంట్ అయ్యి ఉంటే మీకు 0.5% ట్యాక్స్ పడుతుంది. సో స్టూడెంట్స్కి అంత ప్రాబ్లం ఉండదు 7 lakhs కంటే ఎక్కువ లోడ్ చేసుకుంటే. ఇంకోటి మీ ఫోరెక్స్ వాడు ఎంత ఛార్జ్ చేస్తున్నాడో మీకు అమౌంట్ లోడ్ చేసుకోవడానికి అదే చెక్ చేసుకోండి. కొన్ని ఫోరెక్స్ వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తారు, కొంతమంది చాలా తక్కువ ఛార్జ్ చేస్తారు. సో డిసడ్వాంటేజ్ మ్యాక్సిమం నేను ఇవే చెప్తాను, దానికంటే ఎక్కువేం ఉండవు. ఆల్మోస్ట్ అన్ని కార్డ్స్ బాగానే వర్క్ అయితే. ఇప్పుడు అసలు లైక్ మార్కెట్లో 2 biggest players ఉన్నారనమాట ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో, ఎవరైతే ఈ కార్డ్స్ని హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు. ఫస్ట్ థింగ్ వచ్చేసి నియో కార్డ్. ఈ నియో కార్డ్లో ఉన్న అడ్వాంటేజెస్ అంటే మీకు ఓపెనింగ్ ఫీ ఉండదు, యాన్యువల్ ఫీ ఉండదు, ఎలాంటి ఫీజు ఉండదు. చాలా సింపుల్గా ఉంటుంది మీరు ఈ కార్డ్ యూస్ చేసుకునే ఆప్షన్. మీరు మనీ లోడ్ చేసుకోవచ్చు ఈ కార్డ్ ద్వారా. మీరు మల్టీ కరెన్సీ ఏ స్వైప్ అయినా చేయొచ్చు, ఎక్కడైనా స్వైప్ చేసుకోవచ్చు. సో మల్టీ కరెన్సీ కార్డ్ నియో వచ్చేసి మీకు ఎలాంటి ఛార్జెస్ కూడా ఉండవు నియో దాంట్లో. ఈ రీసెంట్ ఇయర్స్లో మార్కెట్లో బిగ్గెస్ట్ ప్లేయర్ నియో వాళ్ళు. కాకపోతే దీంతో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏటీఎం విత్డ్రావల్స్ కూడా ఉంటాయి, కాకపోతే ఛార్జెస్ ఉంటాయి, అది బాగా చెక్ చేసుకోండి. సరే ఇంకో ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే థామస్ కుక్ వాళ్ళు. థామస్ కుక్ దాంట్లో కార్డ్స్ డివైడ్ అయి ఉంటాయి. లైక్ ట్రావెల్ వాళ్ళకి సపరేట్ కార్డు ఉంటుంది, స్టూడెంట్ బడ్డీ అని చెప్పి సపరేట్ కార్డు ఉంటుంది, వేరే ఫోరెక్స్ కార్డ్స్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. లైక్ స్టూడెంట్స్కి అయితే స్టూడెంట్ బడ్డీ కార్డ్ అని ఉంటుంది. స్టూడెంట్ బడ్డీ కార్డ్ లైక్ సింగిల్ కరెన్సీ లోడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రాన్స్ వెళ్తున్నారంటే మీకు యూరోసే లోడ్ చేస్తారు, యూఎస్ వెళ్తున్నారంటే డాలర్సే లోడ్ చేస్తారు, మీరు దుబాయ్ వెళ్తున్నారంటే దిరామ్సే లోడ్ చేస్తారు. థామస్ కుక్ మీరు స్టూడెంట్ ఏ కంట్రీకి వెళ్తున్నారో ఆ కరెన్సీ లోడ్ చేస్తారు. దాన్ని సింగిల్ కరెన్సీ ఫోరెక్స్ కార్డ్ అని అంటారు సింపుల్గా చెప్పాలంటే, సింపుల్ టర్మ్స్లో. సో వీళ్ళు బిగ్గెస్ట్ ప్లేయర్స్. థామస్ కుక్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కస్టమర్ కేర్ సపోర్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు కాల్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మీ పేరెంట్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు మనీ పంపిద్దాం అనుకుంటే ఇండియా నుంచి ఎప్పుడైనా మీకు థామస్ కుక్ ద్వారా యూనివర్సిటీ ఫీజు పే చేసుకోవచ్చు డైరెక్ట్గా. థామస్ కుక్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేయర్ ఇన్ ఇండియా. లైక్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. లైక్ 2 కార్డ్స్ తోటి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీకు లైక్ ఏ కార్డ్ అయితే బెస్ట్ అనుకుంటున్నారో అది మీరు పిక్ చేసుకోండి, అంతే నేను చెప్తాను. సో వెబ్సైట్ నన్ను కాంటాక్ట్ అవుతా, వెబ్సైట్ మర్చిపోకండి. మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతా. వెబ్సైట్లో వాట్సాప్ లింక్ ఉంటుంది, గ్రూప్ జాయిన్ అవ్వండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం. నెక్స్ట్ వీడియోలో బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ చూద్దాం ఫోరెక్స్ దాంట్లో. అంటిల్ దెన్ బాయ్ సీ యూ, మెర్సీ ఆర్